ఇయర్హూక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ కాలువ రిటన్ బై బెజ్జారపు వినోద్ కుమార్ నరేటెడ్ బై ఆర్జే దియా. కాలువ. సాయంత్రమయ్యిందంటే చాలు నా ఎడద అచ్చు నేలతల్లిలాగే పులకరిస్తుంది. పొద్దున్నుంచి వేగిపోయి శీతల పవనాలతో కొత్త ఊపిరి పోసుకుంటున్నట్టు. అప్రయత్నంగానే నా కళ్ళు ఊరవతలి దారిపట్టాయి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ అంటూ గమ్మత్తయిన పలకరింపు. తల తిప్పి చూశాను. ఉమ్మెత్త మొక్కలు అటూ ఇటూ ఊగుతూ విష్ చేస్తున్నాయి. వాటిని దాటిన శీతల అలవోకగా నన్ను కావలించుకుంది. ఆ కౌగిలింతతో ఏర్పడిన గగుర్పాటుకి నా కాళ్ళు తడబడ్డాయి. ఆ సమీరం నన్ను దాటుకుని అలా అలా వెళ్ళి కోయిలకు నా రాకను తెలిపిందేమో. దూరం నుండే కూయని కుహూజితం చేసింది కోయిల. నేస్తం క్షేమమా అని అడిగినట్టు. కూ అంటూ నేను సమాధానమిచ్చాను క్షేమమే అన్నట్టుగా. కూ అని ఈసారి రెట్టింపు తీయదనంతో పలికింది కోయిల. పొలాల గట్లు జాగ్రత్తగా దాటాను. దాటుతున్నంతసేపు పచ్చని వరిపైరు సంతోషంగా తలూపసాగింది. దూరంగా ఏదో పాట లయగా నా హృదయతంత్రులను కుదిపింది. ఆ పాట వినిపిస్తున్న దిక్కుగా కాస్తంత దూరం వెళ్లగానే ఎదురయ్యారు పల్లెపడుచులు నెత్తిన గడ్డిమోపుతో పరవశంతో కదిలి వస్తున్న హంసల బారులా. కుడిచేతిని పైకెత్తి గడ్డిమోపును పట్టుకోవడంతో బిరుసెక్కిన రొమ్ములు ఇంకా పైకి పొడుచుకువచ్చాయి. ఎప్పుడెప్పుడు జతగాని చేతిలో పిండిలా మారిపోదామా అన్నట్లు. ఇంకా తడియారని బాహుమూలలు చల్లగాలికి సేదతీరడానికా అన్నట్లు విచ్చుకొని ఉన్నాయి. ఆత్మీయతా సౌరభాలు నిండిన చిరునవ్వులతో పలకరిస్తూ వెళ్ళిపోయారు. వాళ్ల హృదయాల నిండుగా నిష్కల్మషం, వారి పలకరింపు నిండుగా స్వచ్ఛత. ఊరు దాటి వచ్చాను. ఊరవతల నిండుగా ప్రవహిస్తున్న కాలువ ఆప్యాయంగా పలకరించింది. అస్తమిస్తున్న ఆదిత్యుని తాకిడితో అరుణిమదాల్చిన కాలువ నా రాకతో తన ప్రవాహ వేగాన్ని ఇంకా పెంచింది. బ్రిడ్జ్పై నిలబడి నీళ్లల్లోకి తొంగి చూశాను. ప్రతిరోజూ గంటల తరబడి అలా చూస్తూనే గడుపుతాను. చప్పుడు చేయకుండా ప్రవహించే కాలువ మౌనం నా హృదయం నిండుగా నిండిపోయి ఎన్నో ఊసులు చెబుతోంది. అలాగే ఉండిపోయాను ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ. దూరంగా నీళ్లలో ఏదో వస్తున్నట్టుగా కనిపించింది. కళ్ళు చిట్లించుకుని చూశాను. బంతిపూల బారు. ఓహో, ఇవాళ బంతిపూలు తురుముకున్నట్లున్నావు అని అడిగాను కాలువని. మౌనం వహించింది కాలువ. మళ్ళీ దూరంగా ఏదో తేలుతూ కనిపించింది. దగ్గరికొచ్చి చూశాను. ముందు చేమంతుల గుత్తి కనిపించింది. ఇంకాస్త దగ్గరికి వచ్చాక చూసి అదిరిపడ్డాను. చేమంతుల చెండుతో పాటే దాన్ని తురుముకున్న తల, చంద్రబింబంలాంటి మొహం పసుపు పచ్చని వర్ణంలో ఇంకా ఏదో వింత కాంతిని వెదజల్లుతూనే ఉంది. ఒక్క జడ, మెడలో తలతలలాడుతున్న పుస్తల తాడు, పట్టు అంచుతో వింత శోభను తెస్తున్న జాకెట్. వసివాడకముందే తుంచివేయబడ్డ ముద్దబంతిలా ఆగుపించింది. ఒడ్డుకు లాగి ఆ చిన్నారి చెల్లిని నా ఒడిలో పెట్టుకుని, ఏంటమ్మా నీకేం కష్టం అని అడిగి ఆమె కష్టాల్ని తీర్చి గుండెల్లో దాచుకోవాలి అనిపించింది. నా ఆలోచనల ప్రమేయం లేకుండానే కొట్టుకుపోయిందా నిర్జీవ శరీరం. కనిపించినంతవరకు ఆమెనే చూస్తుండిపోయాను. కాలువ ప్రవాహంతో పోటీపడుతూ నా కంటి నుండి కారిన అశ్రుధారలు కాలువలో పడిపోయాయి. ఆ అశ్రువులు ఎప్పటికైనా ఆ శరీరాన్ని తాకి ఓదార్చకపోతాయా అనుకుంటూ నీరసంగా ఇంటివైపు అడుగువేశాను. 3 రోజుల వరకు కోలుకోలేకపోయాను. ఆ 3 రోజులు కాలువ వైపు వెళ్లడానికి మనస్కరించలేదు. కాని వెళ్లకుంటే గుండెలోతుల్లో ఏదో కోల్పోయిన బాధ. 3వ రోజు సాయంత్రం యూంత్రికంగానే నా కాళ్ళు ఊరవతలి బాట పట్టాయి. 3 రోజులుగా నా పలకరింపు లేక వాడిపోతూ ఉన్న ప్రతి మొక్క నా అడుగుల సవ్వడికే నిటారుగా నిలబడి చేతులూపసాగింది. అలా నడుచుకుంటూ పోయాను. అప్రయత్నంగానే కాలువ చేరుకున్నాను. బ్రిడ్జ్పై నిలబడి రైలింగ్స్పై చేతులానించి కాలువలోకి చూడసాగాను. ఇన్ని రోజులుగా నా రాక కానరాక నిశ్శబ్దంగా రోదిస్తున్నట్టుగా ఉండిపోయింది. ఏయ్, ఎలా ఉన్నావ్ అని పలకరించాను. గలగలా నవ్వింది. నూతనోత్తేజంతో మెలికలు తిరుగుతూ పరిగెత్తింది. చల్లని ఆ సాయంత్రం ఇంటిముఖం పట్టిన గోవుల మంద హుషారుగా పరిగెత్తింది. వాటి పదఘట్టనతో పరవశించిన భూదేవి ఇంతెత్తున ధూళిని రేపింది. ఆ ధూళిలో నిండుగా మునిగిపోయాను.
ఆ ధూళి తాకిడితో నా శరీరంలోని అణువణువు ఎంతో వింత జలధరింతను చవిచూశాయి. కాలువలోకి చూశాను. గోధూళి పొదల మాటున దూరంగా మసకమసగ్గా ఏదో తేలుతూ కనిపించింది. ఎందుకోగాని నా గుండె దడదడలాడింది. అయినా ధైర్యం తెచ్చుకుని చూసి కట్టెలా బిగుసుకుపోయాను. నీటితో పాటుగా ఇంకో శవం. ఆ నిర్జీవ శరీరంలో ఎంత నిర్మలత్వం! ముడిచిన సిగ ఇంకా విడవలేదు. నుదిటిపైన గుండ్రని తిలకం ఇంకా చెరిగిపోలేదు. ప్రియునిపై అలకతో పడకెక్కి అలవోకగా కన్నుమూసిన ముగ్ధలా ఉంది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. చేతులు మాత్రం రైలింగ్స్ని గట్టిగా పట్టుకున్నాయి. పిచ్చి తమ్ముడు, ఎందుకురా ఆ ఏడుపు అంటూ ఆ శరీరం వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. చెక్కిలి తడుముకున్నాను. కన్నీటి ప్రవాహం వెచ్చగా తగిలింది చేతికి. ఒక్క పెట్టున ఆవేశం ముంచుకొచ్చింది. శరీరమంతా వణుకుతుండగా కోపంగా కాలువతో అన్నాను, ఇంతమందిని పొట్టన పెట్టుకుని ఏం బావుకున్నావు? భయంతో వాళ్లు కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటుంటే కేరింతలు కొట్టావు కదూ? ఊపిరాడక వాళ్లు గిలగిలా తన్నుకుంటుంటే గలగలా నవ్వుకున్నావు కదూ? అతి దారుణమైన శాడిస్టువి నువ్వు. కాగడా పెట్టి వెతికినా వాళ్ల మొహాల్లో కపటం కనిపించడం లేదే. నీకేం అపకారం చేశారని వారిని పొట్టన పెట్టుకున్నావు? ఇంత సెన్సిటివ్ని నీలాంటి శాడిస్టుతో ఇన్ని రోజులు ఎలా కలిసి ఉన్నానో. ఐ హేట్ యూ, రియల్లీ ఐ హేట్ యూ అని గట్టిగా గొంతునాళాలు పగిలిపోయేలా అరిచాను ఏడుస్తూ. ఇంకా ఏదో కసి. బ్రతికుండగా నీ మొహం చూడను అనేసి వెనక్కి తిరిగాను. చిన్నగా నవ్వు వినిపించింది. కాలువ నవ్వుతోంది. ఎందుకు నవ్వుతున్నావు అంటూ మండిపడుతూ అడిగాను. పిచ్చివాడా, ఒకసారి నాలోకి ప్రవేశిస్తావా? వింత వింత సత్యాలు చూపెడతాను అని అంది కాలువ. నో, ఐ హేట్ యూ అంటూ గట్టిగా అరిచాను. అందుకే దోస్త్, ఒక్కసారి నాలోకి ప్రవేశించు, నువ్వూహించని విషయాలు చెబుతాను అంది మళ్ళీ. ఆ పిలుపులో హృదయపూర్వక స్వాగతం. మెట్లపైనుండి కాలువలోకి ప్రవేశించాను. ఏంటి, ఏవో కథలు చెబుతానన్నావు అని ప్రవేశించాను. అంత తొందరెందుకు, పదా అంటూ కాస్త దూరం లాక్కెళ్ళింది. ఒకచోట ఆపింది. ఇటువైపు చూడు అని ఒకవైపు చూపెడుతూ, అక్కడ నిశ్చలంగా ఉందో అమ్మాయి పరికినీలో. అప్పుడే విచ్చుకోవడానికి సిద్ధమవుతున్న నందివర్ధనం మొగ్గల. ఈ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోంది అని అడిగింది కాలువ. జడగంటలు అల్లాడిస్తూ నది ఒడ్డున గవ్వలు ఏరుకుంటున్న చిన్నారి చెల్లి గుర్తుకొస్తోంది అని అన్నాను నేను. కాని వారికలా అనిపించలేదే అంది కాలువ. ఎవరికి అని అడిగాను నేను. ఆ 5గురికి అంది కాలువ. ఏం చేశారు మళ్ళీ అడిగాను నేను. అతి దారుణంగా మానభంగం చేశారు అంది కాలువ. మై గాడ్ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను నేను. అప్పుడే ఏమైంది, ఇంకా ముందుంది అని అంది కాలువ. ఏమిటి అని అడిగాను నేను. ఈ సంఘటనలో ఈ అమ్మాయి ప్రమేయం ఎంతుందంటావు అని అడిగింది కాలువ. ఏమీ లేదే అని అన్నాను. కాని ఈ సమాజం ఏం చేసిందో తెలుసా అంది కాలువ. ఏం చేసింది ఆత్రుతగా అడిగాను నేను. ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి హింసించింది. ఊరవతలి వరకు కుక్కలా తరిమింది. బాధ్యతలు తెలియకుండా తిరిగిన అమాయక వయసులోనే కులతను చేసి ప్రతి క్షణమూ నరకాన్ని రుచి చూపించింది. దారుణమైన విషయమేమిటంటే ఆమెపై రాళ్లు విసిరిన వాళ్లలో ఆ 5గురూ ఉండడం. ఆ బాధలకు తట్టుకోలేక దయనీయంగా విలపిస్తూ తన గోడంతా నాకు చెప్పుకుంది. ఆమె కష్టాలన్నీ కడతేరేలా నాలో చేర్చుకున్నాను. హాయిగా సేదతీర్చాను అంది కాలువ. అంతగా కన్నీరు కార్చకు ఉన్నట్టుండి చెప్పింది కాలువ. నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాను నేను. అమాయక నేస్తం, కన్నీటిలో ఉండే ఆవేదనా సెగలకు నాలోని నీటినంతా కూడా ఎగిరింపజేసే శక్తి ఉందని నీకు తెలీదు పాపం. ఇంకాస్త ముందుకు వెళదామా అంది కాలువ. అడిగిందేగాని నా ప్రమేయం లేకుండానే నన్ను లాక్కెళ్ళింది. ఇదిగో ఇక్కడ చూడు అంది ఒకచోట ఆపి. పక్కకి తిరిగి చూశాను. ఇంకో యువతి శవం. పరీక్షగా చూశాను. ఈ అమ్మాయి నీ ఒడిలో చేరి ఎన్ని రోజులయిందేం అని ప్రశ్నించాను. గంటన్నరయింది అంది కాలువ. ఇంతలోనే చేపలు ఎంతలా కొరికాయో అన్నాను నేను. కొరికింది చేపలు కాదు,
అంది కాలువ. మరి అని అడిగాను నేను. ఆమె భర్త అని చెప్పింది కాలువ. వాట్ అని అదిరిపడ్డాను. నిజం, ఇప్పుడు చూడు అంది చీరను జరిపి. బాబ్, శరీరం నిండుగా రంధ్రాలు అని అన్నాన్నేను. ప్రతిరోజూ కాలుతున్న సిగరెట్తో, రేజర్ బ్లేడుతో, పళ్లతో, ఫోక్తో ఆమె భర్త చేసిన రంధ్రాలివి అని అంది కాలువ. ఆ సమయంలో ఆమె ఎంత బాధ అనుభవించిందో ఊహించుకున్నాను. గుండె వణికింది. అంత ప్రవాహమూ నా చెమట తాకిడికి వేడెక్కింది. అరవిరిసిన చేయిమంతిలా నిర్మూలంగా నిద్రిస్తున్న ఆమె మొహాన్ని 2 చేతుల్తోనూ పట్టుకున్నాను. అప్రయత్నంగా నా కుడి చెయ్యి ఆమె కళ్లను తుడిచింది. అంత దారుణ బాధ నుండి ఆమెను విముక్తి చేయడం తప్పే అంటావా అని అడిగింది కాలువ. మౌనంగా ముందుకు సాగాను. ఇక్కడ చూస్తున్నావా అని ప్రశ్నించింది కాలువ. చూశాను. ఇంకో అమ్మాయి శవం. కాలువ చెప్పబోయే దారుణమైన కథ వినడానికి నా చెవులు ఇంకా జీవించే ఉన్నాయి. గుండె నిండా కోరికలు జుమ్మని ఝుంకారం చేస్తుంటే కొత్త కాపురంలోకి అడుగుపెట్టింది. కాని భర్త క్షమించవీలుకాని లుచ్చాగాడు. డబ్బు కోసం, ప్రతిష్ట కోసం మరో మగాడికి చేర్చాలని చూశాడు అంది కాలువ. ఈజిట్ అంటూ నోరు తెరిచాను. పిచ్చి తల్లి, తండ్రి తరువాత తండ్రిలాంటివాడైన మామయ్యతో తన గోడు చెప్పుకుంది వలవలా ఏడుస్తూ. అంతా విని ఆ మావయ్య ఏం చేశాడో తెలుసా అంది కాలువ. ఏం చేశాడు? ఈసారి ఆశ్చర్యం స్థానంలో భయం మొదలైంది. ఒక వెకిలి నవ్వు నవ్వి, పరాయివాడికన్నా ముందు నా కోరికను తీర్చు, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అంది కాలువ. దొంగగాడిద కొడుకు అంటూ కోపంతో పళ్ళు కొరికాను. పాపం, ఏడుస్తూ పుట్టింటికి పారిపోయి హృదయ విదారకంగా పుట్టింటివారికి తన గోడు చెప్పుకుంది అంది కాలువ. హమ్మయ్యా అంటూ నిట్టూర్పు విడిచాను. కాని పుట్టింటివారు మాత్రం ఆమెను బ్రతిమాలారు. కళ్లావేళ్లా పడ్డారు. భర్త తోడిదే లోకమన్నారు. చివరికి ఆమెను ఎలాగో ఒప్పించి ఇంటి నుండి సాగనంపారు. కాదు, ఒప్పుకోకున్నా ఇంటి నుండి వెళ్లగొట్టారు. దీనంగా అంది కాలువ. ఛస్ అని పిడికిలి బిగించాను. వెళుతూ వెళుతూ దారిలో నా దగ్గరికొచ్చింది. తన కథనంతా వినిపించింది. ఓదార్పు నాశించింది. ఆశ్రయమిచ్చాను. బాధపడుతూ అంది కాలువ. నా గుండెల్లో శూన్యం. కాని శూన్యానికి కూడా ఎంత బరువో నా గుండెను అప్పడంలా ఒత్తేస్తున్నట్టు. ఇంకాస్త ముందుకెళదామా అంది కాలువ. ఇదేంటి, ఇక్కడ అమ్మాయి శవం. అరెరే, శరీరం నిండుగా కాలిన గాయాలు. బాప్రే, విరిగిపోయిన కాలు, విరిగిపోయిన చెయ్యి. అణువణువులోనూ అమాయకత కొట్టుకొచ్చినట్టు కనిపిస్తున్న ఈమెని ఇలా చేయడానికి ఎవరికి మనసొప్పింది అంటూ ఆందోళనగా అడిగాను. ఆమె భర్త అత్తకు తాపీగా చెప్పింది కాలువ. ఎందుకు అని అడిగాను. కట్నం కోసం అంది కాలువ. పెళ్లి చేసుకునేప్పుడు సాధ్యమైనంత కట్నం గుంజారు. పెళ్లయ్యాక తక్కువ కట్నమొచ్చిందని తెగ బాధపడిపోయారు. కట్నం తెమ్మని వేధించారు. కాని ఉన్నదంతా అమ్మాయి పెళ్లికే ఊడ్చిపెట్టి బిచ్చగాళ్లలా బ్రతుకీడుస్తున్న పుట్టింటివారి నుంచి దమ్మిడీ కూడా రాలలేదు. ఒకరోజు విపరీతంగా కొడుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఆమె చేయి విరిగిపోయింది. విరిగిన ఆ చేయిని చూసి తట్టుకోలేక పుట్టింటివారు కొంత డబ్బును పంపారు. దాంతో మొగుడు అత్తల మెదళ్లలో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. దాన్ని అమల్లో పెట్టారు. ఇంకో రోజు కాలు విరిచేశారు. ఇంకొన్ని డబ్బులు రాలాయి. యాసిడ్ పోసి ఒళ్లంతా కాల్చేశారింకొక రోజు. మరికొన్ని డబ్బులు వచ్చాయి. వారికి తెలుసు ఇది బ్రతికుంటేనే తమకు డబ్బులు వస్తాయని. పాపం, ఆ అమాయకురాలికి కూడా తెలిసిందా విషయం. తనను చంపరని, ప్రతి క్షణం నరకాన్ని రుచి చూపిస్తారని. తన బాధలు కడతేర్చమని కోరుతూ హాయిగా నాలోకి ప్రవేశించింది. ఊపిరి తీసుకోడానికా అన్నట్టుగా ఆగింది కాలువ. భయంతో, ఆవేశంతో ఊపిరందక అవస్థపడ్డాను. ఇంకాస్త ముందుకు వెళ్లాం మౌనంగా. ఒక యువకుని శవం. ఈయనకి ఏం కష్టమొచ్చిందో అని అడిగాను. పాపం పిచ్చివాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో చిన్నప్పటినుంచి బాధ్యతల సుడిగుండంలో గిరగిరా తిరగసాగాడు. అయినా ఎన్నడూ అధైర్యపడలేదు. తన తల్లిని పోషించసాగాడు. అతని కోరికల్లా ఒక్కటే, తమ కుటుంబం కూడా అందరిలా ఏ లోటూ లేకుండా బ్రతకాలని.
తన తల్లిని కాలు కింద పెట్టకుండా ఒక మహారాణిలా చూడాలని. అదిగో అదే అతని కొంప ముంచింది, చెప్పింది కాలువ. అదెలా? ఆశ్చర్యంగా అడిగాను నేను. ఎక్కువ జీతం డబ్బులు ఇస్తారనే ఆశతో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం చేద్దామనుకున్నాడు. కూలిపోతున్న ఇంటిని తాకట్టు పెట్టి అప్పులు చేసి 35,000 రూపాయలు ఒక బ్రోకర్కిచ్చాడు. ఆ రాత్రే అతను ఎన్నో అందమైన కలలు కన్నాడు. తను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్టు, ఆ సామ్రాజ్యానికి తన తల్లి మహారాణి అయినట్టు. కాని కొద్ది రోజుల్లోనే తెలిసింది తాను దారుణంగా మోసపోయినట్టు, అంది కాలువ. పాపం అని అప్రయత్నంగానే నా నుండి వెలువడిందా మాట. అప్పుడే ఏమైంది? ఇంకా ఉంది, అంది కాలువ. ఏమిటది అని అడిగాను నేను. ఆత్మవిశ్వాసం ఎక్కువ పాళ్లల్లో ఉన్నవాడని చెప్పానా? ఏమాత్రం అధైర్యపడలేదు. ఎప్పటికైనా భవిష్యత్తును బంగారుమయం చేసుకోకపోతానా అన్న ఆశ అతని పట్టుదలని ఇంకా పెంచింది. కాని చుట్టు పరిసరాలు మాత్రం అతన్ని వెక్కిరించాయి, చేతకానివాడిగా ముద్రిస్తూ హేళన చేశాయి. చివరకు దుఃఖంతో గొంతు పెగళ్లేదు కాలువకు. కాలువకు కూడా దుఃఖం తెప్పించేంతగా ఏమి జరిగిందా అని ఆశ్చర్యపోయాను. చివరకు కన్నతల్లి కూడా అతన్ని పిరికివాడిగా జమకట్టి హేళన చేయడంతో తట్టుకోలేకపోయాడు. పుట్టినప్పటి నుండి గుండెల్లోనే దాచుకున్న కన్నీరు కాల్వలై పారగా నాలోకి ప్రవేశించాడు, చెప్పింది కాలువ. తల తిరిగిపోయింది. అలా ముందుకెళ్లాము. దారి పొడుగునా ఎన్నో శవాలు. వాటన్నింటి వెనుక ఏవో దయనీయ గాథలు నా గుండెల్ని మెలిపెడుతున్నట్లుగా. చూశావుగా దోస్త్, ఇంకా నన్ను ద్వేషిస్తున్నావా అని అడిగింది కాలువ. పొరపాట్న కూడా అంటూ గొంతు పెగళ్లేదు నాకు. నన్నర్థం చేసుకున్నందుకు చాలా థాంక్స్, అంది కాలువ. నేను మారు మాట్లాడలేదు. నీకు నా వీడ్కోలు, జీరగా అందా కాలువ. నేను వెళ్ళను, స్థిరంగా పలికింది నా గొంతు. వాట్? ఈసారి అదిరిపోవడం కాలువ వంతయింది. అవును, నేను వెళ్ళదలుచుకోలేదు, ఇంకా స్థిరంగా పలికాను. పిచ్చిగాని పట్టలేదు కదా అని ఆశ్చర్యంగా అడిగింది కాలువ. లేదు, గుండెల నిండా ఇంత ఘోషను నింపుకొని ఇంకా పైకి వెళ్ళలేను. ఇన్ని దారుణాలు చూస్తూ నరకయాతన అనుభవించలేను, అన్నాను నేను. ఈడ్చి కొట్టింది కాలువ. సుడిగుండంలోలా గింగిరాలు తిరిగిపోయాను. బాధగా చూశాను. నిన్నింతగా పిలిచి ఇంతమంది దగాపడ్డ తమ్ముళ్ల చెల్లెళ్ల శవాలను చూపించి వారి వెనకాల ఉన్న కథలు వినిపించింది ఇందుకేనా అని రోధించసాగింది కాలువ. ఆమె రోదనతో నీళ్లన్నీ వేడెక్కి సెగలు చిమ్మసాగాయి. నాకర్థమైంది దోస్త్. నా కర్తవ్యమేంటో నాకు గుర్తొచ్చింది. నేను చెయ్యాల్సిన పనులెన్నో ఉన్నాయి. వెళుతున్నాను. థాంక్యూ దోస్త్, అన్నాను నేను. అనిర్వచనీయ ఆనందంతో పరవళ్లు తొక్కింది కాలువ. షభాష్ అంటూ నా వీపు చెరిచింది గట్టిగా. ఒడ్డువైపుకు నెట్టింది బలంగా. This has been a Earhook Private Limited production of Kaluva, written by Bejjarapu Vinod Kumar, narrated by R.J. Diya. Producer, Earhook Private Limited. Editor, Gautam C.H. Production copyright 2022 by Earhook Private Limited.